వెల్కమ్ టు విఐపి రుచులు అండ్ నేను మీ రాజేశ్వరి. రెగ్యులర్ గా విఐపి రుచుల్ని ఫాలో అవుతున్నారు కదండి. మరి ఈ రోజు కూడా ఒక విఐపిని మీకు పరిచయం చేయడానికి నేను రెడీగా ఉన్నాను. మరి ఆ విఐపి ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆవిడేనండి, ఇంట బయట ఆవిడ మాటకి తిరుగులేదు. ఆవిడే ఎమ్మెల్యే డైనమిక్ లేడీ డీకే అరుణ గారు. హెల్త్ ని కాపాడుకోవడంలో ఆవిడ క్యారీ చేసుకోవడంలో తనకు తనే సాట్ అనిపించుకుంటున్నారండి. మరి డీకే అరుణ గారిని కలిసి ఆవిడకి సంబంధించిన బోల్డ్ విషయాల్ని ఆవిడ మాటల్లోనే విందాం పదండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. డీకే అరుణ గారు అనగానే ఒక ఫైర్ బ్రాండ్ అని, అలాగే తప్పు చేసిన ఎవరినైనా నిర్భయంగా ఎదిరిస్తారు అనే ఒక ఇమేజ్ ఏర్పడింది కదా. అది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతేనా, లేకపోతే అసలు చిన్నప్పటి నుంచి అలానే ఉండేవారా? అసలు మీ బాల్యం గురించి చెప్పండి. మామూలుగా నైజం ఫ్రాంక్ ఉండే నైజము, కోటి ముందోటి అలవాట్లేదు. బట్ అట్లాగే ఎవరిని హర్ట్ చేసి అలవాటు కూడా లేదు, నా జోలికి వస్తే తప్ప. అనవసరంగా ఎవరిది తంటాకు పోయేదని కాదు, ఎవరైనా నా తంటాకు వస్తే మట్టుకు వదిలిపెట్టను. చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఉంది అది. ఊరికే నన్ను ఏదో అనాలని అంటే అట్లా పడే రకం చిన్నప్పటి నుంచి కాదు. ఏదైనా తప్పు ఉండి ఏదైనా అంటే కూడా దానికి తప్పకుండా దాన్ని రిసీవ్ చేసుకుంటాను, అంతే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా పడే నేచర్ లేదు. అసలు ఈ రాజకీయాల్లోకి రావాలని ఏ ఏజ్ లో అనిపించింది, ఎందుకు అనిపించింది? అంటే రాజకీయాల్లోకి నేను అనుకోకుండానే వచ్చినాను. రాజకీయాల్లోకి రావాలని వస్తానని ఏ రోజు అనుకోలేదు యాక్చువల్ గా. మేము పుట్టక ముందు నుంచి మా ఫాదర్ పాలిటిక్స్ లోనే ఉన్నారు. మామూలుగా జనాలు ఇంటికి రావటం పోవటం, లీడర్స్ రావటం పోవటం అనేది జస్ట్ మాకు మామూలే, పెద్ద అది కొత్తగా ఏమి కాదు. చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయింది మామూలుగా. సో బాల్యం కూడా పొలిటికల్ ఫ్యామిలీలోనే, ఆ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ తోనే మా బాల్యం కూడా అంతా గడిచింది. అలా చిన్నతనంలో బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏముండింది? అంటే బేసికల్ గా మేము వెజిటేరియన్స్. మా నాన్న వాళ్ళ ఇంట్లో అంత వెజిటేరియన్. ఓకే. సో మా పెళ్ళి అయ్యేంత వరకు కూడా మా ఇంట్లో నాన్ వెజ్ ఎప్పుడు ఉండలేదు. మా మ్యారేజెస్ అయిన తర్వాత అల్లుళ్ళ కోసం ఇంట్లో నాన్ వెజ్ చేసేవాళ్ళు. బేసికల్గా వెజిటేరియన్స్ కాబట్టి కొంచెం వెజిటేరియన్ ఫుడ్ మీద కూరగాయలు కానీ వెజిటేబుల్స్ కానీ గ్రీన్ వెజిటేబుల్స్ బాగా ఎక్కువ, తోటలో పండించినాయి ఫ్రెష్ వెజిటేబుల్స్ తెచ్చుకోవటం, తోటలోంచి రోజు పచ్చడి, అంటే మేము రోటి పచ్చళ్ళు అని అంటారు మామూలుగా, ఫ్రెష్ చట్నీలు తినేవాళ్ళం, పచ్చళ్ళు. ఇంకా మామిడికాయ పచ్చడి, మేము ఆవకాయ పచ్చడి అంటారు ఇప్పుడు, మేము మామిడికాయ పచ్చడి అల్లం పచ్చడి అట్లంతా పెట్టేవాళ్ళు మా అమ్మ వాళ్ళంతా. మొత్తం నాయనమ్మ స్పెషల్లీ గడ్డి నువ్వులో పొడి అని చేసేది మా నాయనమ్మ. గడ్డి నువ్వుల నల్ల నువ్వులు ఉండేవి, ఆ నువ్వులతో పొడి కొట్టేది. జొన్న రొట్టెలు రోజు మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ జొన్న రొట్టెలే. ఓకే. సో రోజు 100 కొద్ది రొట్టెలు కొట్టేవాళ్ళు మా ఇంట్లో అందరూ. మేము మా ఫ్యామిలీతో పాటు చాలా మంది వ్యవసాయం ఫ్యామిలీ కాబట్టి చాలా మంది ఇంట్లో పనిచేసే అందరూ ఉండేవాళ్ళు. సో అందరికీ కూడా రొట్టెలు, జొన్న రొట్టెలు, అట్లా సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు అట్లా చేసేవాళ్ళు ఇంట్లో చిన్నప్పుడు. ఓకే. సో వంట మీరు కూడా నేర్చుకున్నారా? వంట నేర్చుకోలేదు. నా పెళ్ళి అయినంత నాకు రొట్టెలు వచ్చు, రొట్టెలు చేయటం వచ్చు, వంట రాదు కానీ పెద్దగా. నా పెళ్లి చిన్నతనంలో అయింది కాబట్టి నాకు వంటలు రాలేదు. బట్ జొన్న రొట్టెలు కొట్టడం అనేది మా చిన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళు రొట్టెలు పెద్దగా. మా ఫాదర్స్ బ్రదర్ ఉండేవాళ్ళు, మా చిన్నమ్మ వాళ్ళు చేసేవాళ్ళు రొట్టెలు. వాళ్ళతో పాటు కూర్చొని రోజు రొట్టెలు కొట్టడం నేర్చుకునేది అనమాట, ఇంట్రెస్ట్ గా రొట్టెలు చేసేది. ఓకే. సో డెఫినెట్ గా మీరు పాలిటిక్స్ వచ్చేసరికల్లా మీకు పెళ్లి అయిపోయింది కాబట్టి సపోర్ట్ ఎట్లా ఉండింది మీ ఫ్యామిలీది? అత్తగారిల్లు కూడా పాలిటిక్స్ ఫ్యామిలీనే. మా మామగారు డీకే సత్యారెడ్డి గారు, మా ఫాదర్ చిట్టెం నర్సిరెడ్డి గారు. ఇద్దరు కూడా పొలిటికల్ గా ఫ్యామిలీసే, ఒకటే డిస్ట్రిక్ట్. బట్ పక్క కాన్స్టిట్యున్సీ కంటే మధ్యలో ఇంకో కాన్స్టిట్యున్సీ ఉండేది, ఒకటే జిల్లాలో ఉండేవాళ్ళం. మాది మా ఫాదర్ది పొలిటికల్ ఫ్యామిలీ, అదే మా మామగారు కూడా పొలిటికల్ ఫ్యామిలీనే. సో ఆ విధంగా ఈ ఫ్యామిలీ నుంచి మళ్ళీ అక్కడ కూడా పొలిటికల్ ఫ్యామిలీలోకి వెళ్ళాను నేను. జనరల్ గా ఇలాంటి పాలిటిక్స్ లో వారసత్వం అబ్బాయిలు తీసుకుంటారు కదా, మరి మీరు ఒక మహిళగా ఉంటూ పాలిటిక్స్ లోకి వస్తాను అని, దట్టు పెళ్ళైన తర్వాత సో ఎలా యాక్సెప్ట్ చేశారు? ఇంట్లో ఎవరి సపోర్ట్ ఎక్కువగా ఉండింది మీకు? అంటే నేను మా ఫాదర్ తరఫు నుంచి రాలేదు పాలిటిక్స్ లోకి. నేను మా మామగారి ఇంటి నుంచే, మా హస్బెండ్ వారసత్వంగా వచ్చాను నేను. మా హస్బెండ్ ఎమ్మెల్యే, నాకంటే ముందు మా హస్బెండ్ ఎమ్మెల్యే, అంతకంటే ముందు మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ ఎమ్మెల్యే, అంతకంటే ముందు మా మామగారు ఎమ్మెల్యే సత్యారెడ్డి గారు. సో సత్యారెడ్డి గారి వారసత్వంగా బ్రదర్ అంటే పెద్ద ఆయన, ఇంటి పెద్దగా ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అనుకోకుండా నా హస్బెండ్ రాజకీయాల్లోకి వచ్చేటటువంటి, అంతవరకు బ్రదర్ కి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేవాడు. అనుకోని పరిస్థితుల్లో బ్రదర్ కి అగేన్స్ట్ గా పాలిటిక్స్ లోకి వచ్చారు మా హస్బెండ్. ఆ విధంగా పాలిటిక్స్ లో తను ఎంటర్ అయినారు. తను ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ కి వచ్చే వరకు తను పక్కకు తప్పుకొని నన్ను ముందు పెట్టారు. ఓకే. సో ఎలా అనిపించింది మీకు ఫస్ట్ టైం అసెంబ్లీలో? అంటే యాక్చువల్ గా అంతకంటే ముందు పాలిటిక్స్ లోకి ఎంటర్ కావటం అనేది, అక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినా కూడా 96 లో నేను మా హస్బెండ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 96 లో నేను పార్లమెంట్ కంటెస్ట్ చేశాను మహబూబ్ నగర్ నుంచి. చంద్రబాబు నాయుడు గారు సీఎం,
సీఎంగా ఉన్నప్పుడు మా హస్బెండ్ అప్పుడు తెలుగుదేశం పార్టీతో అసోసియేటెడ్ మెంబర్గా ఉన్నారు, ఇండిపెండెంట్ గెలిచారు. సో అసోసియేటెడ్ మెంబర్గా టీడీపీతో ఉన్నారు. సో అక్కడ ఫైట్ బిట్వీన్ మా హస్బెండ్ అండ్ మా బావగారు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి మాకు వేరే ఆల్టర్నేట్ లేదు అప్పుడు ఆయన పైన పోటీ చేయడానికి. ఆల్టర్నేట్ లేకపోవడంతో టీడీపీ నుంచి చేద్దాం అనుకున్నాము. టీడీపీ వాళ్ళు టికెట్ రాకుండా వేరే వాళ్ళకి ఇచ్చిన సందర్భంగా ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశాము. సో ఇండిపెండెంట్ కంటెస్ట్ చేసి గెలిచిన తర్వాత కాంగ్రెస్ టీడీపీతో అసోసియేటెడ్గా ఉన్నారు. అప్పుడు ఆ సమయంలో ఎన్టీఆర్ గారు చనిపోవడము, ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి, పార్లమెంట్ ఎలక్షన్స్ 96లో. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా టీడీపీ నుంచి నిలబెట్టారు అప్పుడు. సో ఆ విధంగా ఎంటర్ అయ్యాను పాలిటిక్స్ లో. అంటే మా ఫ్యామిలీ నుంచే ఇక మరి ఇంటర్నల్ అక్కడ నుంచి డిసిడెంట్ గా మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ కంటెస్ట్ చేయటము, దాంట్లో కొంచెం నేరోగా అక్కడ ఉన్న లోకల్ ఇష్యూస్ కొన్ని ఏదో అన్నీ ఉండినాయి. సో దాంతో నేరోగా ఓడిపోయాను నేను. ఆ తర్వాత అట్లా రాజకీయాల్లోకి ఓటమితోనే ఫస్ట్ ఫేస్ చేశాను ట్వైస్ నేను. కానీ ఫైటింగ్ స్పిరిట్ మీలో చాలా బాగున్నట్టుంది. ట్వైస్ ఓటమితో తర్వాత అప్పటి నుంచి ఇంకా బాగా పట్టుదల పెరిగింది. టెక్నికల్ గా ఓడిపోయాను తప్ప ప్రజలు నన్ను ఓడించలేదనేటటువంటి ఫీలింగ్ ఉండింది. సో ఆ 5 years అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇరిగేషన్ కావాలని, ఆ ప్రాంతం కరువు ప్రాంతము, వలసలు, ఎడ్యుకేషన్ లేదు. సో మెనీ ఇష్యూస్. ఆ ఇష్యూస్ అన్ని టేకప్ చేసి తెలుగుదేశం పీరియడ్లో అక్కడ 10 yearsలో ఏం జరగలేదని, అవన్నీ ఇరిగేషన్ అన్ని ఆ ఇష్యూస్ అన్నీ కూడా టేకప్ చేసి నిరాహార దీక్షలు చేశాను, పాదయాత్రలు చేశాను. అట్లా ఇష్యూస్, పబ్లిక్ ఇష్యూస్, పవర్ విషయంలో అన్నిట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజల మధ్యలోనే ఉండి పబ్లిక్ ఇష్యూస్ అన్ని కూడా టేకప్ చేసినందువల్ల మరి నెక్స్ట్ 2004లో అక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ నాకు ప్రజలను గెలవడానికి అవకాశం అని ఫస్ట్ టైం 2004లో నేను ఎమ్మెల్యేగా అయ్యాను. కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్ గా గెలిచాను అప్పుడు కూడా. కాంగ్రెస్ పార్టీ నుంచి అప్పుడు నేను అడగకముందే టికెట్ వచ్చింది, అంతకుముందేమో ఉమెన్ కోటాలో. సెకండ్ టైం వచ్చేవరకు టీఆర్ఎస్ అలయన్స్ లో అక్కడ నాకు టీఆర్ఎస్ అలయన్స్ కి ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ టికెట్ రాలేదన్నమాట నాకు. సో ఇండిపెండెంట్ కంటెస్ట్ చేశాను. ఇండిపెండెంట్ గా దాదాపు 38,000 పైన ఓట్లతో గెలిచాను నేను అక్కడ. సో అప్పటి నుంచి కంటిన్యూస్ గా ప్రజలు ఆదరిస్తున్నారు. ప్రజల యొక్క ఇష్యూస్ అన్ని అటెండ్ చేస్తాను, ప్రజల మధ్యలో ఉన్నాం కాబట్టి ఇప్పటిదాకా కంటిన్యూగా నడుస్తూ ఉంది. సో మీకు చిన్నతనంలోనే పెళ్ళైపోయింది అన్నారు. పెళ్లికి ముందర వంటలు కూడా ఏం పెద్దగా రావన్నారు కదా. పెళ్ళైన తర్వాత మీరు మొట్టమొదటిగా నేర్చుకున్న వంటకం ఏది? ఏం వంటకాలు గుర్తులేవు, కొంచెం లాంగ్ బ్యాక్ కదా, పెద్ద గుర్తులేదు. అంటే మా అత్తగారి ఇంట్లో కూడా వంట చేయడానికి అందరు ఉండేవాళ్ళు. అయినా మా అత్తమ్మ వంటింట్లోకి పోయేది, మా అత్తమ్మతో పాటు మేము వంటింట్లోకి పోయాం. చిన్న చిన్నగా వాళ్ళు చేస్తూ ఉంటే కలపడం, అది చూడటము, అది అలవాటు అయింది. తర్వాత అవసరాన్ని బట్టి నేర్చుకున్నాము. వంట తెలియాలి కదా అని నేర్చుకున్నాము. ఆ తర్వాత మా అత్తమ్మ ఏ రకంగా చేస్తాం, మా అత్తమ్మ చేసే వంటలు నేర్చుకున్నాం. ఇటు మా అమ్మ వాళ్ళు చేసే వంటలు, 2 రకాల వంటలు. ఒకటే జిల్లా అయినా అవి వేరు ఇవి వేరు, 2 డిఫరెంట్ వెరైటీస్ అనమాట ఫుడ్ లో. ఈ మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అంతా కూడా కొంచెం రాయలసీమ బార్డర్ లో, అల్లం గద్వాల్ అంటే. సో రాయలసీమ టైప్ ఆఫ్ వంటలు ఎక్కువ. ఇటు మాకు మా ధన్వాడ సైడ్ ఏమో, మా ఫాదర్ సైడ్ ఏమో కర్ణాటక బార్డర్. సో ఈ కర్ణాటక కల్చర్ ఎక్కువ. సో ఆ 2 డిఫరెంట్ ఉండేవి. ఏ టేస్ట్ ఇష్టపడతారు అంటే కొన్ని అవి బాగుంటాయి, కొన్ని ఇవి బాగుంటాయి. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అంటే భక్షాలు చాలా బాగుంటాయి, కజ్జికాయలు చాలా బాగా చేస్తారు, పేనీలు. సో ఇక మాంసాలు అంటే నేను తినను అనుకోండి. మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మాంసాలు బాగా డైలీ నాన్ వెజిటేరియన్ ఉండేది. బట్ నేను నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియన్. మా ఫాదర్ సైడ్ అంతా మేమంతా వెజిటేరియన్ కాబట్టి కాంట్రాస్ట్ ఇక్కడ నుంచి అక్కడ పోయేసరికి అంతా నాన్ వెజ్ వాళ్ళు, నేను ఒకదాన్నే వెజిటేరియన్ ఇంట్లో. అంటే సో రోజు ఇబ్బంది అయ్యేది బాగా నాకు. ఎందుకంటే నాన్ వెజిటేరియన్ స్మెల్ పడేది కాదు ఫస్ట్ టైం అనమాట. అంతవరకు మాకు ఇదే అలవాటే లేదు, ఆ స్మెల్ అస్సలు పడేది కాదు. సో ఇప్పుడు వండడమే నేర్చుకున్నారా, తినడం కూడా నేర్చుకున్నారా? తినను, నాన్ వెజ్ ఇప్పటిదాకా ఎప్పుడు తినలేదు. వండటం అంటే చేస్తాను ఇప్పుడు వాళ్ళకి, అంత పెద్ద ఎక్కువ రాదు. మా అత్తమ్మ నాన్ వెజిటేరియన్ ఫుడ్ చాలా బాగా చేసేది. వీళ్ళందరికీ మా మామగారు ఉన్నప్పుడు అందరికి ఆమె చేసినప్పుడు చూసేదో కొంత నేర్చుకున్నాను. బట్ వెరైటీ ఆఫ్ నాన్ వెజిటేరియన్ అయితే రాదు. అదే మీరు ఫస్ట్ టైం పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యే ముందు వరకు కూడా ఫ్యామిలీని చూసుకోవడమే అని చెప్పారు కదా. సో అటు ఫ్యామిలీని చూసుకుంటూ అలాగే మీ హస్బెండ్ బిజినెస్ ని కూడా మీరే చూసుకుంటూ ఉంటారు. రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఎలా మీరు వీటన్నిటికీ టైం ని మేనేజ్ చేస్తూ ఉంటారు? తన బిజినెస్ నేను పెద్దగా చూసే బిజినెస్ లేవు, తనే చూసుకుంటారు బిజినెస్ అని. నేను చూసుకోవటం, నా పిల్లలు, నేను అంతవరకే, మా ఫ్యామిలీ వరకే తప్ప తన బిజినెస్ తనే చూసుకుంటాను. నేను బిజినెస్, నా ఫ్యామిలీ చూసుకోవటమే ఎక్కువ. నాకు పాలిటిక్స్ పిల్లలతోనే ఇక సరిపోదు. ఇక రాజకీయంలోతో పాటుగా పిల్లల చూసుకోవటం అంటే అందరూ గర్ల్సే, నాకు 3 అమ్మాయిలే. సో చిన్నప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళ ఫాదర్ ఫస్ట్ టైం పాలిటిక్స్లో ఎమ్మెల్యేగా అయినప్పుడు నేను అప్పుడు
డిస్టర్బెన్స్ అయ్యేది బాగా. ఇంట్లో అందరూ రావటము పోవటము, ఇంట్లో అంతా జనాలు ఉండటము, అదంతా చూసి పిల్లలకు డిస్టర్బెన్స్ అని వాళ్ళ హాస్టల్లో పెట్టాము ఇద్దరిని కూడాను. మీకు ఎప్పుడైనా అనిపించిందా అంటే ఈ వర్క్ లో పడిపోయి అంటే పాలిటిక్స్ లో పడిపోయి మీరు బిజీగా ఉండి ఫ్యామిలీకి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయానేమో అని ఎప్పుడైనా అనిపించిందా? అది చాలాసార్లు అంటే ఉంటుంది. అది ఫ్యామిలీతో పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఎలాంటి ఇది ఉంటుందో మనకు తెలియదు. ఫ్యామిలీతో ఇంపార్టెంట్ అకేషన్స్ అప్పుడు కూడా మేము ఉండలేము. కొన్నిసార్లు ఇంపార్టెంట్ ఇష్యూస్ పాలిటిక్స్లో ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ పబ్లిక్లో ఏదైనా ఇష్యూస్ కానీ ఉన్నప్పుడు దానికే ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఇది సెకండరీ అయిపోతుంది. అప్పుడు పాలిటిక్స్లో ఉన్నటువంటి ఇష్యూసే ఫస్ట్ ప్రయారిటీ, అక్కడ ఉన్నటువంటి ప్రోగ్రామ్సే ఫస్ట్ ప్రయారిటీ. సో ఫ్యామిలీ సెకండ్ ప్రయారిటీ అయిపోయింది. ఫ్యామిలీలో ఉన్నటువంటి ఫంక్షన్స్ కానీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఎలాంటి ఇష్యూస్ అయినా కూడా సెకండ్ అయిపోయింది అనమాట. సో దాని ఇంపార్టెన్స్ని బట్టి ఇది అవసరమా అది అవసరమా దాన్ని బట్టి మేము నిర్ణయించుకోవాల్సి ఉంటుంది, విచ్ ఈజ్ ఇంపార్టెంట్ అనే దాన్ని బట్టి. సో ఆ విధంగా ఎక్కువ టైం పాలిటిక్స్లో లాస్ట్ 10 years అంటే ఈ టర్మ్లో మేము అధికారంలో లేము కాబట్టి మాకంత స్ట్రెస్ లేదు, అంత బిజీ కూడా లేము. సో లాస్ట్ 10 years చాలా చాలా హెక్టిక్ ఉండేది. అసలు ఫ్యామిలీ లైఫ్లో అసలు టైం అంటే చాలా కష్టంగా ఉండేది. నైట్స్లో ఎప్పుడు టైం నైట్స్లో స్పేర్ చేయగలిగే వాళ్ళం ఫ్యామిలీతో. పిల్లలంతా నైట్స్ వచ్చేవాళ్ళు, నేను సిటీలో ఉన్నప్పుడు అప్పుడు నైట్స్ వచ్చి కూర్చొని మాట్లాడిపోతుంది తప్ప డే టైంలో అసలు చాలా కష్టంగా ఉండేది కలవటం. పిల్లలు ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా, మమ్మీ ఏంటి మమ్మీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఎప్పుడు ప్రజలైనా పార్టీ అంటారు అంటారు మా మమ్మీకి పాలిటిక్సే ఎక్కువ, మేము ప్రయారిటీ కాదు అని అంటారు. వాళ్ళకి ఎప్పుడైనా కష్టం అనిపించినప్పుడు న్యాచురలే కదా, వీళ్ళు అండర్స్టాండ్ ఆల్సో ద ప్రాబ్లమ్, అర్థం కూడా చేసుకుంటారు. ఓకే, మీ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ ఏది మేడం? ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ నాకు స్నాక్స్ ఎక్కువ ఇష్టం. అంటే సూప్ అండ్ స్నాక్స్ ఎక్కువ ఇష్టపడతాము. మెయిన్ కోర్స్ కంటే కూడా అదే ఇష్టం ఎక్కువ. సరే మామూలుగా లంచ్ టైంలో వైట్ రైస్, నెయ్యి, పచ్చళ్ళు, కూరగాయలు అట్లాంటివి తీసుకుంటాము. పచ్చి పులుసు, పప్పుచారు, ఇట్లా బెండకాయ పులుసు, చామగడ్డ పులుసు ఇట్లాంటివి ఎక్కువ ఇష్టం అనమాట. సో వెజిటేరియన్ కాబట్టి డిఫరెంట్ ఆఫ్ పులుసులు, డిఫరెంట్ ఆఫ్ చారులు చేసుకుంటుంటాం రోజుకి ఏదో ఒకటి. ఒకప్పుడు తినేవాళ్ళం, ఇప్పుడు కొంచెం ఫుడ్ కూడా కంట్రోల్ చేసుకోవాలి కదా. ఇంకా ఏజ్ వచ్చినా కొద్దీ మనం ఎక్కువ తిరుగుతున్నప్పుడు మళ్ళీ అన్ని రకాలుగా కూడా హెల్త్ కూడా చూసుకోవాలనేది ఇంట్లో. సో అప్పుడు రోటీస్, పుల్కాస్ తింటా, నైట్ రైస్ తింటాం మానేస్తాం. ఇప్పుడు ఓన్లీ పుల్కాస్ తింటా నైట్. డే టైంలో లంచ్ టైంలో రైస్ తింటాం. సో అదే సీక్రెట్ అంటారా? ఇంకా యంగ్గా చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తూ ఉంటారు. అండ్ చాలా మంది మహిళలకి దట్టు మీరు పాలిటిక్స్లో ఉన్నారు, మీరు ఒక విఐపీ కూడా కాబట్టి ఎంతోమంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటారు, ఇన్స్పైర్ కూడా మీరు చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు తెలుసుకోవాలనుకుంటున్నారు యాక్చువల్గా అసలు సీక్రెట్ ఏంటి అని చెప్పి. ఇదే అంటారా? సీక్రెట్ అంటే వెజిటేరియన్, బేసిక్గా నేను వెజిటేరియన్. ఆయిలీ ఫుడ్ అంటే మేము తినేది ఈ బజ్జీలు, పెసరగారెలు, మినపగారెలు, ఇట్లాంటి వడలు, ఎక్కువ వడలు ఇష్టపడతాం. వడలు, బజ్జీలు ఎక్కువ. స్నాక్స్ అంటే ఈవినింగ్లో రకరకాల బజ్జీలు, మిరపకాయ బజ్జీ, క్యాప్సికమ్ బజ్జీ, ఆనియన్ బజ్జీ, ఎగ్ బజ్జీ, వంకాయ బజ్జీ, పెసర వడలు. వడలు కూడా చాలా ఇష్టం మాకు. పెసరలతోని డిఫరెంట్గా చేస్తాం. పెసర్లలో ఈ గ్రీన్ ఆనియన్ అంటారు కదా, ఆ గ్రీన్ ఆనియన్ పెసర్లతో కలిపి కూడా వడలు చేస్తాం. అది చాలా బాగుంటాయి అనమాట. అది కూడా ఇట్లాంటివన్నీ స్నాక్స్ బాగా ఇష్టం. ఈవినింగ్ టైంలో తినేవాళ్ళం. ఇప్పుడు ఈవినింగ్ టైంలో ఆఫ్ చేసేసినాం వాటిని. అన్నంతో పాటు ఖచ్చితంగా నంచుకు ఏదో ఒకటి ఉండేది, బట్ ఇప్పుడు అది తగ్గించేసినాం అట్లాంటివన్నీ. ఇప్పుడు ఎక్కువ ఈ మధ్యలో ఫుడ్ ఐటమ్స్ కూడా అంతా మారిపోయినాయి. ఫస్ట్లో మేము తినే పచ్చళ్ళు, పొడులు అవన్నీ మారిపోయి ఇప్పుడు కొత్త కొత్త పిజ్జాలు, బర్గర్లు, పాస్తాలు. మీరు ఎలాంటి ఫుడ్ ఇష్టపడతారు? అంటే ఇప్పుడు ట్రెండింగ్ తగ్గట్టు మీరు కూడా ఫాస్ట్ ఫుడ్ ఇష్టపడతారా? రోజు ఇష్టపడను, ఎప్పుడోసారి వన్స్ ఇన్ ఎ మంత్ ఇట్స్ ఓకే, బట్ డైలీ అంటే అది ఫ్యాట్, లాట్ ఆఫ్ ఫ్యాట్స్ ఇన్ దట్. ఓకే. సో పిల్లలంతా కూడా ఈ మధ్యలో అదే ఫుడ్ ఇష్టపడతారు. రోజు వాళ్ళకి బర్గర్లు, పిజ్జాలు, పాస్తాలు, వాటితో ఇటాలియన్ ఫుడ్ ఎక్కువ నడుస్తూ ఉంది కాబట్టి ఇంట్లో పిల్లలంతా పెద్దగా అయిపోయినారు, అందరు పెళ్ళిళ్ళు అయిపోయినారు కాబట్టి ఇప్పుడు ఇంట్లో ఉండేవాళ్ళు తక్కువ. సో ఎప్పుడో ఒకసారి పిల్లలు వచ్చినప్పుడు అట్లాంటి టైంలో అందరం పిజ్జాలు తెచ్చుకోవడం, తినడం అదంతా తప్ప నాట్ రెగ్యులర్. ఓకే. అంటే వర్కౌట్స్ అయినా చేస్తూ ఉంటారా లేకపోతే డైలీ రొటీన్కే మీరు ఇలా మెయింటైన్ చేస్తున్నారా? వర్కౌట్స్ ఏం చెయ్యను. ఈ మధ్యలో జస్ట్ వాకింగ్ స్టార్ట్ చేశాను, బట్ మధ్యలో మళ్ళీ ఆఫ్ అయిపోయింది. 3 months అయింది వాకింగ్. అంతకుముందు ఒక 2-3 months రెగ్యులర్గా వాకింగ్ చేయమంటారు. సమ్ షుగర్ లేదా బార్డర్లో ఉంది అది ఇదని చెప్తే జస్ట్ వాక్ చేస్తే అదంతా కంట్రోల్ అవుతుంది కదా అని వాకింగ్ స్టార్ట్ చేశాను. బట్ మళ్ళీ ఒక 3 months నుంచి బ్రేక్ వచ్చింది. మళ్ళీ స్టార్ట్ చేయాలి వాకింగ్. ఇంత బిజీ స్కెడ్యూల్లో మీకు వంట చేయడానికి టైం దొరుకుతూ ఉంటుందా? ఇప్పుడు కొంచెం పర్వాలేదు. వంట చేయడానికి అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు చేస్తాను, నేర్పిస్తూ ఉంటాను వీళ్ళకు. మా ఇంట్లో వంట చేసే వాళ్ళకి అప్పుడప్పుడు కొంచెం
డిఫరెంట్గా ఉండాలి, మేం చేసేది ఇట్లా చూపించి అప్పుడప్పుడు చెప్తుంటాను. చేస్తుంటారు. ఇక వాళ్ళకి అలవాటు ఒకసారి 2 సార్లు చూపిస్తే ఇక వాళ్ళే చేస్తారు. సో ఎప్పుడన్నా టైం దొరికినప్పుడు ఏదైనా ఉన్న తొందరగా చేయాలన్నప్పుడు కిచెన్లో పోయి చేసేస్తాను నేను. ఓకే, మరి ఫైనల్గా మా విఐపి రుచులు ప్రేక్షకులకి, ముఖ్యంగా మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? మహిళలు, ఎందుకంటే ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తూ ఉన్నారు. సో ఇన్ ఎవ్రీ ఫీల్డ్ మహిళ ఈరోజు చాలా గర్వంగా మహిళలు ఉన్నారు అని చెప్పుకోవడానుకున్నటువంటి రోజులు వచ్చినాయి. యాక్చువల్గా మహిళలు వచ్చినటువంటి ఆపర్చునిటీస్ని ఏ ఆపర్చునిటీ కూడా వదులుకోకుండా దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్తాను. తప్పకుండా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలి. మహిళకు మహిళ అండగా ఉండాలి. మరి ఇప్పుడున్న యూత్ కి అటు ఫుడ్ పరంగా కానీ ఇటు హెల్త్ పరంగా కానీ మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడు యూత్ లో మనం చూస్తా ఉన్నాం, హెల్త్ గురించి హెల్త్ కాన్షియస్ లేరు చాలా మంది, ఫుడ్ కాన్షియస్ కూడా లేరు. వెరీ ఫ్యూ మనం చూస్తూ ఉంటే. చాలా మంది ఈ కొత్త సిటీలో ఫుడ్ అంటే విపరీతమైన ఫుడ్ కోర్ట్స్ అయిపోయినాయి. ఏ గలీలో చూసినా ఈరోజు రెస్టారెంట్స్, న్యూ రెస్టారెంట్స్ కొత్త చాలా చూస్తూనే ఉన్నాం మనము. సో ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా మారిపోయినాయి. మా అప్పటికిను ఇప్పటికిను హెల్తీ ఫుడ్ కాన్సెప్ట్ కంప్లీట్గా పోయింది. ఇంత ఫ్యాటీ ఫుడ్ కాన్సెప్ట్ నడుస్తూ ఉంది ఈరోజు. చీజులు, ఫ్యాట్, అంత చాలా ఫ్యాట్ కాంటెంట్ ఫుడ్స్ ఉంటున్నాయి. సో పిల్లలంతా కూడా యంగ్స్టర్స్ ముఖ్యంగా వాళ్ళందరూ చాలా కాన్షియస్గా ఉండాలి. బికాస్ వాళ్ళ హెల్త్ మంచిగా చూసుకోవాలి, హెల్త్ ఉండాలి, మంచిగా ఉండాలి, ఫిట్నెస్గా ఉండాలి. వాళ్ళు ఎన్ని వాకింగ్లు చేసినా రోజు పాపం చాలా మంది రోజు పొద్దున్న లేస్తే ఇప్పుడు మనం హెల్త్ జిమ్లలోనే ఉంటారు ఎక్కువ మంది. సో ఆ ఫుడ్ అట్లా తినటం ఎందుకు, మనం ఆ జిమ్లకు పోయి అంత కష్టపడటం ఎందుకు? సో మంచి ఫుడ్ తిని, మంచి వెజిటేబుల్స్, సరే నాన్ వెజ్ తిన్నా మంచిగా ఎక్కువ ఫుడ్ లేకుండా ఎక్కువ టూ మెనీ ఆఫ్ ఇది కాకుండా, సో ఒక మంచి ఫుడ్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ క్వాంటిటీ కూడా ఫుడ్ కూడా ఎంత ఉండాలి, ఎంత తినాలి అనే దాన్ని మెయింటైన్ చేస్తూ ఆ విధంగా ఉంటే హెల్తీగా ఉంటారు, స్మార్ట్గా ఉంటారు. సో కష్టపడక్కర్లేదు కూడా. సో పిల్లలందరూ కూడా కాన్షియస్గా ఉండాలి, హెల్త్ కాన్షియస్ తప్పకుండా ఉండాలి. సో బ్యూటీ కాన్షియస్ కూడా ఉండాలి. గర్ల్స్ ఆర్ బాయ్స్ ఈరోజు అందరికీ కాన్షియస్నెస్ పెరుగుతూ ఉంది. సో అందరూ కూడా చాలా చక్కగా వాళ్ళ హెల్త్ని మెయింటైన్ చేసుకోవాలంటే ఫ్యాటీ ఫుడ్స్ని కట్ డౌన్ చేయాలి. మరి మీ వాల్యుబుల్ టైంని ఇలా మా ఛానల్ వాళ్ళతో గడిపి మా ప్రేక్షకులకి మీ గురించి, మీ రాజకీయ ప్రస్థానం గురించే కాకుండా అసలు మీలాగా డైనమిక్గా, బోల్డ్గా, ఎనర్జెటిక్గా, యంగ్గా ఉండడానికి కూడా చాలా మంచి విషయాలు మా అందరితో షేర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. డీకే అరుణ గారి స్పెషల్ డిష్ యమ్మీ స్నాక్ ఐటెం పెసరవడల తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము. నానబెట్టిన పెసలు, కరివేపాకు, జీలకర్ర, ఉల్లిపాయలు, స్ప్రింగ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉప్పు, అలాగే నూనె. అయితే ఈ పెసరపప్పు మనకి ఎలా తయారైందంటే, ముందుగా పొట్టుతో ఉన్న పెసల్ని తీసుకున్నామండి. చక్కగా క్లీన్గా వాష్ చేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes దీన్ని నానబెట్టి తర్వాత వాటర్ని డ్రైన్ అవుట్ చేసేసి మనం పెసరపప్పుని రెడీగా పెట్టేసుకున్నాము. సో పెసర వడలు చేయాలి అని అంటే ఈ పెసల్ని మనం కచ్చా పచ్చాగా ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి కాబట్టి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. సో ఈ నానబెట్టిన పెసల్ని మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాము. దీనిలోకి మనం టేస్ట్ కోసం అంటే కొంచెం స్పైసీగా ఉండడం కోసం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాం కదా. ఒక 4 to 5 పచ్చిమిరపకాయలు తీసుకోవచ్చు. కొంతమంది కొంచెం ఎక్కువ స్పైసీగా కావాలి అని అనుకుంటే ఒక ½ dozen కంటే కూడా ఎక్కువ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఒక 6 మిర్చి యాడ్ చేస్తున్నాను. సో నానబెట్టిన పెసల్ని ఈ విధంగా మనం కచ్చపచ్చగా పేస్ట్ లాగా చేసేసుకున్నామండి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము. సో వడల తయారీ అనగానే ఇది డెఫినెట్గా ఒక డీప్ ఫ్రై ఐటెం మన అందరికీ తెలుసు కాబట్టి మనం ముందుగా ప్యాన్ రెడీ చేసుకుందాము. అందులో ఆయిల్ కూడా హీట్ చేసేసుకుందాము. సో డీప్ ఫ్రై కాబట్టి కొంచెం మనకి ఎక్కువ ఆయిలే పడుతుంది. వడలు ఎట్లాగో మనం మరీ మందంగా ఒత్తుకోము, అలాగే మరీ పలుచగా కాదు కాబట్టి మీడియంగా ఒత్తుకుంటాం కాబట్టి మనకి ఇంతవరకు ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాము. ఈ కచ్చా పచ్చగా మిక్స్ చేసుకున్న ఈ పెసలు ఏదైతే ఉన్నాయో దాన్ని బౌల్లోకి తీసేసుకున్నాం కదా. దీని తర్వాత మనం ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటే యాడ్ చేసుకుందాం. కొద్దిగా కరివేపాకు, కొంచెం జీలకర్ర,
జీలకర్ర డైజెషన్కి మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. కొంతమందికి జీలకర్ర పలుకులుగా తినడం ఇష్టం లేదు అనుకుంటే కనుక ముందు మనం మిక్స్ చేసుకునేటప్పుడు పెసలతో పాటుగా జీలకర్రను కూడా వేసుకోవచ్చు. అలాగే కొంచెం ఎక్కువ ఫ్లేవర్ కావాలి అని అనుకుంటే మనం ఇప్పుడు కూడా అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో కూడా మనం ప్రొసీజర్లో జీలకర్రను యాడ్ చేసుకోవచ్చు. సేమ్ విత్ ఆనియన్స్ కూడా అండి. కొంతమందికి ఏంటంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆనియన్స్ ఎక్కువగా తినడానికి ఇష్టపడరు. అంటే పంటికి తగులుతూ ఉంటే వాళ్ళకి నచ్చదు కాబట్టి దీన్ని కూడా కావాలంటే మనం గ్రైండ్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకి పలుకులుగా తగలాలి అనుకుంటే ఇలా ఈ మిశ్రమంలో ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ అండి. దీన్ని కూడా మనం కొంచెం ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ మిర్చి వేసేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా మనం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత చాలా చక్కగా కలిపేసుకుందాము. మనం పెసల్ని మిక్సీ పట్టుకున్నప్పుడు ఒకవేళ గట్టిగా అయినా కూడా మనం ఈ ఉల్లిపాయలు సాల్ట్ యాడ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్గా దీనిలో వాటర్ వచ్చేస్తుందండి. స్పెషల్గా మళ్ళీ మనం వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం పడదు. దీంతో పాటే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా చక్కగా వచ్చేస్తుంది. దాంతోనే మనం వడలు తయారు చేసుకోవచ్చు. సో పిండి కలుపుకోవడం అయిపోయిందండి. సో తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఈ విధంగా వడల్లాగా చేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఆయిల్ చక్కగా హీట్ ఎక్కిపోయింది కాబట్టి మనకి ఈ వడలు వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టలేదండి. సో మరీ ఎర్రగా వేగించుకోకుండా మనం ఈ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చినంత వరకు తీసేసుకుంటే కనుక చూడ్డానికి కూడా బాగుంటాయి. అట్లాగే తింటూ ఉంటే కనుక కరకరలాడుతూ చాలా క్రిస్పీగా ఉంటాయి. సో ఈ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. అండ్ అందరికీ తెలిసిన టిప్పేనండి. జనరల్గా మనం ఏదైనా డీప్ ఫ్రై ఐటమ్స్ చేసుకుంటున్నప్పుడు ఈ ఎక్సెస్ ఆయిల్ అనేది పీల్చుకోవాలి కాబట్టి మనం ఏదైతే ప్లేట్లోకి తీసుకుంటామో దానిలో టిష్యూస్ వేసేసుకుంటే కనుక ఎక్సెస్ ఆయిల్ అంతా కూడా టిష్యూస్ అబ్జర్వ్ చేసేస్తాయి. డీకే అరుణ గారికి ఇష్టమైన పెసర వడలు రెడీ అయిపోయినాయండి. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. పెసర వడల తయారీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన పెసలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, స్ప్రింగ్ ఆనియన్స్, ఉప్పు, నూనె. పెసర వడల తయారీ విధానం: ముందుగా పెసలను శుభ్రం చేసుకుని పావు గంట సేపు నానబెట్టి నీళ్లను వడకట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత నానబెట్టిన పెసలను కొన్ని పచ్చిమిరపకాయలను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. స్టవ్ మీద బాండ్లీ పెట్టి ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాగేలోపు పెసర మిశ్రమంలో జీలకర్ర, స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని బిళ్ళల్లా అద్దుకొని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే స్పైసీ క్రంచీ పెసర వడలు